ప్రజాస్వరం నిజమే మా బలం న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్తమి ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా న్యూస్. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న జీడీఎస్ సిబ్బంది ఆరోగ్యశ్రీ ప్రోత్సాహక నిధుల పంపిణీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పేషెంట్లకు ప్రత్యక్షంగా సేవలు అందించేది తామేనని, నైట్ డ్యూటీలు, డ్రెస్సింగ్లు, రోగుల సంరక్షణ వంటి బాధ్యతలను తామే నిర్వహిస్తున్నప్పటికీ తమకు రావాల్సిన ఆరోగ్యశ్రీ అమౌంట్ ను ఇతర కార్యాలయ సిబ్బందికి కేటాయించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. గతంలో తమకు అనుకూలంగా స్పందించిన అధికారులు ఇప్పుడు విధానం మార్చి ఆఫీస్ సిబ్బందికి వాటా ఇవ్వాలని చెబుతున్నారని వారు పేర్కొన్నారు. తాము తీవ్ర ఇబ్బంది కొరత మధ్య విధులు నిర్వహిస్తున్నప్పటికీ తమ శ్రమకు తగిన గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక ఈ అంశంపై ప్రశ్నిస్తే సస్పెన్షన్ చేస్తామని కొందరు అధికారులు బెదిరిస్తున్నారని కూడా ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పనిచేసిన సిబ్బందికే ఆరోగ్యశ్రీ ప్రోత్సాహక నిధులు అందేలా న్యాయం చేయాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. నమస్తే. ఆరోగ్యశ్రీ అమౌంట్ గురించి ఒక మేము విన్నపం చేసుకున్నాం మా అధికారులు, సుప్రీం గారికి, ఆర్ఎం గారికి, అందరికి. వాళ్ళు ముందు సానుకూలంగా స్పందించినా కానీ తర్వాత మాకు అనుకూలంగా లేదు, మీకు జీవోలో లేదంటున్నారు. కానీ జీవోలో మాకే ఉంది, వాళ్ళకి లేదు. ఆఫీస్ అపాయింట్మెంట్లకు పేషెంట్ కేర్ చేసేది మేము. పేషెంట్ దగ్గర ఉండి వాళ్ళని వీల్ చైర్లో తీసుకెళ్లి వాళ్ళకి దెబ్బలు డ్రెస్సింగ్ చేసి వాళ్ళ డైపాలు మార్చి ప్రతి ఒక్కటి చేసి పేషెంట్ దగ్గర చేసేది మేము. ఇక్కడ 70 మంది అవసరం ఉన్నా కానీ 30 మందితోనే ఈ ముగ్గురు చేయాల్సిన పని మేము ఒకరిమే చేస్తున్నాం. నైట్ నిద్ర లేకుండా నైట్ డ్యూటీలు చేసుకుంటా. వాళ్ళకైతే 9 to 4 డ్యూటీ, మేము నైట్ డ్యూటీలు చేసుకుంటున్నాం. వాళ్ళకు మా డబ్బులు కావాలంటే మాకు రొటేషన్ వేయండి డ్యూటీ అని అడిగాం. రొటేషన్ వేయండి డ్యూటీ మీకు కావాలంటే మీరు మా డ్యూటీ వారం రోజులు చేయండి, నెలకు చాలు, మీరు ఆరోగ్యశ్రీ అమౌంట్ తీసుకోండి అని అడిగాం. దానికి జీవోలో దాంట్లో లేదు, వాళ్ళు డ్యూటీలు వస్తారు అంటున్నారు. కానీ మా అమౌంట్ కావాలంట. దీనికి సరైన న్యాయం చేస్తారని మీడియా మిత్రులను, కలెక్టర్ గారిని, ఉన్నతాధికారులు వాళ్ళని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మేము ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడడానికి వెళ్ళాము. పోయిన 10 రోజుల ముందటైతే మాతో అందరు మాట్లాడినారు సార్ వాళ్ళందరూ. వాళ్ళకైతే ఆఫీస్ అపార్ట్మెంట్లకైతే జీవో లేదు, మీకైతే ఉంది అని అన్నారు. మీ డబ్బులు ఆఫీస్ అపార్ట్మెంట్లకు ఇవ్వకూడదమ్మా, వాళ్ళు ఏదో దయదలిచి ఇస్తే తీసుకోండి, లేకుండా లేదని 10 రోజుల క్రితం చెప్పినారు. మరి ఇప్పుడు ఏమంటున్నారంటే మీరు కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిందే, వాళ్ళు క్లాస్ 4 అని మాట్లాడుతున్నారు. క్లాస్ 4 వాళ్ళు కూడా వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వాలని అంటున్నారు. కానీ కష్టపడేది మేము. నైట్ ఎంతమంది అంటే ఏ పని చెప్పినా చేయాల్సింది మేము. కాకపోతే వాళ్ళు పొద్దున వచ్చి సాయంత్రం వెళ్ళిపోతారు. వాళ్ళకి ఎలాంటి డ్యూటీస్ అయితే ఉండవు, చేసేది మేము ఇక్కడ. కాబట్టి మాకు న్యాయం చేయమని మేము అడుగుతున్నాము. మేము గవర్నమెంట్ హాస్పిటల్లో జీడీఏ పనిచేస్తాం. మా ఆరోగ్యశ్రీ అమౌంట్ లో కొంతమంది అధికారులు కలిసి మా ఆరోగ్యశ్రీ అమౌంట్ ను ఆఫీస్ అపాయింట్ చేస్తున్నారు. మా ఆరోగ్యశ్రీ అమౌంట్ లో కొంతమంది అధికారులు గోల్మాల్ చేసి వాళ్ళ అధికారంలో చెలాయించి వాళ్ళ అధికారంలో ఉన్నారని జీవో లేకుండా మా అమౌంట్ తీసి ఆఫీస్ అపాయింట్మెంట్ చేస్తున్నారు. దయచేసి మీడియా మిత్రులు పనిచేసేది మేమైతే మా డబ్బులు తీసుకొని వాళ్ళకేస్తారు. కొంతమంది అధికారులు కలిసి మమ్మల్ని భయబంధం చేసి మేము మాట్లాడకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాము, కలెక్టర్ దగ్గరికి వద్ద మిమ్మల్ని సస్పెండ్ చేస్తాము అని వాళ్ళ అధికారం చెలాయించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి మీడియా మిత్రులు అందరూ మాకు సహకరించి మా ఆరోగ్యశ్రీ అమౌంట్ మాకు పడాలని కలెక్టర్ మేడం కూడా అడిగాము. కలెక్టర్ మేడం కూడా పోతాము. కొంచెం కలెక్టర్ మేడం కూడా మా మీద దయ ఉంచి మా అమౌంట్ మాకు ఇవ్వాలని మిమ్మల్ని మేము ప్రాధేయపడుతున్నాము.
తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.